యంగెస్ట్ ప్లేయర్స్ డెబ్యూ ఇన్ ఐపీఎల్. నెంబర్ 6 సర్ఫరాజ్ ఖాన్. ఐపీఎల్ లో డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో సర్ఫరాజ్ ఖాన్ 6th ప్లేస్ లో ఉన్నాడు. 2015లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ తో సర్ఫరాజ్ ఖాన్ ఆర్సీబీ తరపున ఐపీఎల్ డెబ్యూ చేశాడు. అప్పటికి తన వయసు 17 సంవత్సరాల 182 రోజులు. ఆ మ్యాచ్ లో నెంబర్ 7 లో బ్యాటింగ్ కు వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 7 బాల్స్ లో 11 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయిపోయాడు. గత కొన్ని సీజన్ల నుండి సర్ఫరాజ్ ఖాన్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. ఓవరాల్ గా ఐపీఎల్ లో 50 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ కేవలం 585 రన్స్ మాత్రమే చేయగలిగాడు. నెంబర్ 5 ప్రదీప్ సంగవాన్. ఐపీఎల్ లో డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో ప్రదీప్ సంగవాన్ 5th ప్లేస్ లో ఉన్నాడు. 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యంగ్ ఇండియన్ టీం నుండి డ్రాఫ్ట్ లో ప్రదీప్ సంగవాన్ ని ఢిల్లీ డేర్ డెవిల్స్ టీం పిక్ చేసుకున్నారు. ప్రదీప్ సంగవాన్ 17 సంవత్సరాల 179 రోజుల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ టీం మీద తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన సంగవాన్ 40 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. ఓవరాల్ గా 42 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ప్రదీప్ 38 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 4 రియాన్ పరాగ్. ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో ఉన్నాడు రియాన్ పరాగ్. 2019 సీజన్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ మీద తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు రియాన్ పరాగ్. అప్పటికి తన వయసు 17 సంవత్సరాల 152 రోజులు. డెబ్యూ మ్యాచ్ లో 14 బాల్స్ లో 16 రన్స్ స్కోర్ చేశాడు పరాగ్. డెబ్యూ సీజన్ లో 50 రన్స్ స్కోర్ చేసిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. ఆ తర్వాత రాజస్థాన్ టీమ్ లో కీ ప్లేయర్ గా ఎదిగిన పరాగ్ 2025 సీజన్ లో రాజస్థాన్ టీం కి కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 81 మ్యాచ్లు ఆడిన పరాగ్ 1550 రన్స్ కొట్టి కంటిన్యూ చేస్తున్నాడు. నెంబర్ 3 ముజీబుర్ రెహమాన్. ఐపీఎల్ లో డెబ్యూ చేసిన యంగెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు ఆఫ్ఘాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్. 2018 సీజన్ లో ముజీబ్ 17 సంవత్సరాల 11 రోజుల వయసులో పంజాబ్ తరపున ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. డెబ్యూ మ్యాచ్ లో వేసిన మొదటి బాల్ కే వికెట్ సాధించిన యంగెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 20 మ్యాచ్లు ఆడిన ముజీబుర్ రెహమాన్ 20 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 2 శ్రేయస్ రాయ్ బర్మన్. ఈ లిస్ట్ లో 2nd ప్లేస్ లో ఉన్నాడు శ్రేయస్ రాయ్ బర్మన్. 2019 ఐపీఎల్ లో ఆర్సీబీ టీం 1.5 కోట్లు పెట్టి ఈ యంగ్ ప్లేయర్ ని కొన్నారు. అదే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మీద 16 సంవత్సరాల 157 రోజుల వయసులో తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్ లో వేసిన 4 ఓవర్లలో 56 రన్స్ సమర్పించుకున్నాడు. దాంతో ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ ఐపీఎల్ లో ఇంకొక మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. నెంబర్ 1 వైభవ్ సూర్యవంశీ. మొత్తం ఐపీఎల్ హిస్టరీలోనే యంగెస్ట్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు వైభవ్ సూర్యవంశీ. 2025 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ టీం 1.1 కోట్లు పెట్టి తీసుకున్నారు. 2025 సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ మీద 14 సంవత్సరాల 23 రోజుల వయసులో తన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు వైభవ్ సూర్యవంశీ. మొదటి మ్యాచ్ లోనే 20 బాల్స్ లో 34 రన్స్ స్కోర్ చేశాడు. తర్వాత తన 3వ ఐపీఎల్ మ్యాచ్ లోనే 35 బాల్స్ లో సెంచరీ సాధించిన వైభవ్ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఇండియన్ ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ లో 2nd ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ.